కుంభరాశి వాళ్ళకి రాశిలోనే ఉండడం వల్ల ఏలినాటి ప్రభావం మీకు ఉంటుంది. పైగా రిట్రోగ్రేషన్ శాటర్న్ కుంభరాశి వాళ్ళకి ఓన్ హౌస్ లార్డ్ అయ్యాడు కాబట్టి చెడు ప్రభావం తక్కువగా ఉండి మంచి ప్రభావం ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. ఏదైనా పాపగ్రహాలు వక్రిస్తే పాప ఫలితాలే ఇస్తాయి. కానీ శని అనేవాడు కుంభరాశికి అధిపతి అయ్యాడు కాబట్టి కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఈ పిక్కలు కొన్ని నొప్పులు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ద్వితీయ భావంలో రాహు పెద్దవాళ్లతో తగాదాలు ఉండడానికి అవకాశం ఉంది. ధనయోగం ఉంటుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఏదైనా కుజుడు 3వ భావం నుండి శని దృష్టి ఉంది. అంటే మీరు ప్రయాణం చేసేటప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగలడం, చిన్న చిన్న వేలికి కానీ కాళ్ళకి కానీ దెబ్బలు తగలడం, అది అన్ని విధాలు కాదండి, అందరికీ కాదు, జాతకాల్లో మొత్తం ఆధారపడి ఉంటుంది. తెలుసుకోవడం మాత్రమే నేను చెప్తున్నాను ఇది. సో కుజుడు ప్రభావం వల్ల ప్రయాణాలు చేయడము, తోబుట్టువులకి చిన్న చిన్న ఇబ్బంది కలగడము, కొద్దిగా ఏ పని చేసినా కూడా ముందుకు వెళ్ళలేకపోవడం జరుగుతుంది. ఏదేమైనా పూర్త భావంలో గురుతో కలిసిన కుజుడు గురుమంగళ యోగం అంటే మీకు ఏమవుతుందంటే సెకండ్ హౌస్ లార్డ్ ఈ 4th హౌస్ విదేశ పర్యటన చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే మీ ధనయోగం బాగా ఉంటుంది. 4th భావం కుజుడు ఉన్నాడు కాబట్టి సంగీతంలో బాగా రాణిస్తారు. గురుకుజుల కాంబినేషన్ చదువులో బ్రహ్మాండంగా ఉంటారు. మీ తల్లి గారి పరిస్థితి చాలా బాగుంటుంది. 30-31 తారీఖులో కూడా చంద్రుడు వస్తాడు కాబట్టి గజకేశ్వర యోగం, చంద్రమంగళ యోగం, గురుమంగళ యోగం, ఇన్ని యోగాలు 4th భావాన్ని ఉన్నాయి కాబట్టి వ్యవసాయదారులకు చాలా బాగుండము, కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉండము. కొంతమందికి వాహన యోగం, గృహయోగాలు వాళ్ళ జాతకాల రీత్యా కొనుక్కుంటారు. పంచమ స్థానంలో రవితో కలిసిన చుక్కుడు పుత్ర సంతానము, పుత్రిక సంతాన యోగం ఉంటుందండి మీకు. అలాగే పంచమ స్థానంలో చుక్కుడు వల్ల మీకు సినిమా రంగము, నటనా రంగంలో మంచి అభివృద్ధి ఉంటుంది. క్రీడా రంగంలో కూడా మీరు మంచి డెవలప్మెంట్స్ ఉండడానికే అవకాశాలు ఉన్నాయి. అలాగే స్టాక్ మార్కెట్, షేర్స్ అంటాం కదా, షేర్స్ అంటే స్టాక్స్ అంటాం కదా, వాటిలో కూడా మీకు లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా 6వ భావంలో రవి బుధ శుక్రులు ఎలా ఉన్నారంటే 6వ భావం ఉన్నారంటే ఆపరేషన్ చేస్తారు డాక్టర్స్, వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. కర్కాటక రాశి రవి బుధులు ఉన్నారంటే డాక్టర్స్ వృత్తిలో అంటే చాలా బాగుంటుంది. 6వ భావంలో రవి ఉన్నారంటే చెప్పక్కర్లేదండి, కాంపిటీషన్ ఎగ్జామ్స్ లోను, గవర్నమెంట్ ప్రొఫెషన్స్ లోను వీళ్ళు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో విజయం సాధించడానికి ఆడవాళ్ళకి చెప్తానంటే ఇది సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 7వ మూల బుధుడు ఈ కుజ దృష్టి ఉంది. అంటే వ్యాపార మూలకంగా ధన సంపాదిస్తుంటారు. ముఖ్యంగా బుద్ధ కారకత్వాలను వ్యాపారాలు బాగా రాణిస్తాయి. మీ భార్య దృష్టిలో అనురాగం బాగుంటుంది. మీకు దగ్గరకు వచ్చే సంబంధాలు ఇంత ముందు ఆగిపోయి ఇప్పుడు వివాహ శుభ వేడుకలు కుదరడానికి అవకాశం ఉంది. అష్టమంలో కేతు తప్పు కదా, అంటే అనారోగ్య సమస్యలు ఇస్తూ ఉంటాడు. ఓ పక్కనేమో శని ప్రభావం, ఓ పక్కనేమో కేతు. అదృష్టం ఏంటంటే కేతుకి గురుదృష్టి ఉంది. సేఫ్ అంటే ఏంటంటే మీకు అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా గొప్ప మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. ఎటువంటి కోర్టు విషయాలు కానీ పోలీసు విషయాలు కానీ రాకుండా గురు ప్రభావం కాపాడుతూ ఉంటాడు. ఎటువంటి వచ్చినా సరే వాటి నుంచి మిమ్మల్ని సేఫ్ చేసేస్తుంటాడు గురుడు. అంతే కదా, అష్టమ స్థానం కేతు అంటే అదే కదా. అలా అంతేకాకుండా సడన్ గెయిన్స్, డబ్బులు కూడా రావడానికి మీకు అవకాశం ఉంటుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మీకు నెమ్మదిగా తగ్గిపోతుంటాయి. హెల్త్ అంటే దీర్ఘకాలిక రోగాలు ఎవరైనా ఉన్నా వాటి నుంచి నెమ్మదిగా బయటపడిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. మీకు భాగ్యస్థానం బాగుండడం వల్ల మీరు చేస్తున్న ఉద్యోగ భద్రత కూడా బాగుంటుందండి. అంటే ఉద్యోగం అంటే వ్యాపారాభివృద్ధి చాలా చాలా బాగుండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే దశమస్థానానికి గురుదృష్టి ఉంది, పర్ఫెక్ట్ గా బాగుంది. అంటే మీరు బ్యాంకింగ్ రంగంలో ఉన్నా, విద్యా సంస్థలో ఉన్నా, అదే లాయర్స్ వృత్తిలో ఉన్నా, డాక్టర్స్ వృత్తిలో ఉన్నా, ప్రొఫెషనల్ గా ఈ చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ వాళ్ళు కూడా ఉద్యోగ భద్రత బాగుంటుంది. ఆడవాళ్ళకి చెప్తానండి, మీరు ఎక్కడ ఉద్యోగం ట్రై చేసినా, అదే ఇంటర్వ్యూస్కి వెళ్ళినా మీరు ఉద్యోగం సక్సెస్ అవుతారు. కానీ కొద్దిగా లేట్ అవుతుంది. ఉద్యోగ భద్రత మాత్రం ఏ ప్రాబ్లం ఉండదండి. ఉద్యోగం తీసేస్తాడేమో, ఉద్యోగం పోతుందేమో, అది ఎలాగరా అని భయపడతారేమో తప్ప మీరు ఉద్యోగం పోదు. మీరు కష్టపడి మీరు చేయాల్సిందే. అంతే తప్ప నేను పని చేయాలంటే ఉద్యోగ భద్రత ఉండదు. మీరు చేస్తారు. ఎవరు కూడా ఈ కాలంలో ప్రతి వాళ్ళు కష్టపడతారు కాబట్టి మీకు మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. బాగా డెవలప్ అవుతారంటలో సందేహం లేదు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ, అలాగే ఇందాక చెప్పినట్టు అన్ని రంగాల్లోనూ మీరు విజయం సాధిస్తారు. 11వ భావం కూడా కుజుడు చూస్తాడు కదా, ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చక్కగా మీరు చేసే ఉద్యోగాల్లోనూ, వ్యాపారాలను, ధన సంపాదన బాగుండి మీకు నేమ్ అండ్ ఫేమ్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 12వ భావం గురుడు చూస్తాడు కాబట్టి మీకు ఏ ప్రాబ్లమ్స్ లేవండి. ఎందుకంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా గురుడు కాపాడతాడు. అంటే లోన్స్ కానీ, అప్పులు కానీ, లేకపోతే ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఇవ్వకుండా గురుడు కాపాడుతుంటాడు. మీకు 12వ భావాన్ని చాలా అదృష్టవంతులు. 8వ భావాన్ని గురుడు చూస్తాడు, 12వ భావాన్ని గురుడు చూస్తాడు. సేఫ్. మీరు చాలా మంచి అదృష్టవంతులు చెప్పచ్చు. కుంభరాశి వాళ్ళకి అదృష్టవంతులు ఎక్సెప్ట్ శని.
శని వక్రగతిలో ఉంటే బలంగా ఉన్నాడు కాబట్టి కొద్ది గొప్ప మరి ఆయన రాశ్యాధిపతి ఆ రాశినే మరి చెడు ఫలితాలు ఇచ్చినా తక్కువ మీకు ఇబ్బంది కలిగించడానికి చేస్తాడు. కానీ మీ లగ్న ప్రకారం ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా శనీశ్వరుడికి మీరు పూజ చేసుకోండి. ఆంజనేయ స్వామిని సర్వదా కాపాడతారు మిమ్మల్ని. సర్వదా మేము ఆంజనేయ స్వామిని పూజించండి. ముఖ్యంగా గాయత్రి మంత్రం రోజుకు 108 సార్లు చొప్పున 30 రోజులు చేసిన వాళ్ళకి శని వల్ల వచ్చే దోషాలు పోవడము, తల్లిదండ్రులకు సేవ చేసుకునే వాళ్ళకి, అలాగే పెద్దలకి అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటుంది కదా వాళ్ళకి సేవ చేసుకునే వాళ్ళకి శని వల్ల వచ్చే దోషాలు తగ్గుముఖం పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.